జగన్ రప్ప వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యల్ని సమర్థించడమేంటని రాజకీయ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ రాజకీయాలకు అనర్హుడని అంటున్నారు. ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తా ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకుని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిదిగా గారి ధోరణి మాత్రం మారాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే చెప్పాను, మీ శేష జీవితం ఖచ్చితంగా కొబ్బరి బోండాలు నరుక్కోవడానికి పరోటా పిండి పిసుక్కోవడానికి సరిపోతుంది తప్ప మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం చేసే అవకాశం లేదని చెప్పి మేము భావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఇలాంటి నాయకుడు తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి కలలు కంటున్నాడు. ఇలాంటి నాయకుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఓటు వేయని ప్రజల్ని, తనకు ఓటు వేయని పార్టీల్ని, తనకు ఓటు వేయని కార్యకర్తల్ని ఇలా గంగమ్మ గుడి ముందు నరుక్కుంటానని చెప్పి సమర్థిస్తున్నట్టు నాయకుడు కావాలా? ప్రజల కోసం ప్రజల ఇష్టాలు తెలుసుకొని పరిపాలించే నాయకుడు కావాలా? ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, మేము గ్రామాల్లో ఉన్న యువతను తీసుకొచ్చి రైతులను తీసుకొచ్చి గ్రూపులు ఏర్పాటు చేసి ఇటువంటి ఆధునికమైన పరికరాలు ఇస్తూ ఉంటాం. నిన్న మొన్న చూసాం సత్తెనపల్లి పర్యటన సందర్భంగా. ఎందుకంటే ఎవరైనా అంటే దానిలో ఎవరైనా ఏ పార్టీ అయినా సరే హింసను ప్రోత్సహించడం అనేది సరైన విధానం కాదు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత, ఎందుకంటే ఈ రాష్ట్రం మీద ఆయనకి విద్వేషం కనపడుతుంది ప్రజల మీద, ఏదో ఒక విధంగా తమ కార్యకర్తల్ని ఆ వైపు, ఎందుకంటే ఎవరన్నా పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే అరే నువ్వు ఇది తప్పని చెప్పాలి, కానీ ఆ తప్పు చెప్పాల్సిన వ్యక్తులు ఏదో సినిమా డైలాగుల్లో అన్నట్టు మాట్లాడతామనేది చూస్తే ఇంకా ఆయనకి ఆ క్రిమినల్ యాటిట్యూడ్ ఉందనేది స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే ఎవడన్నా తప్పు చేస్తే చెప్తారు ఇది తప్పురా బాబు, ఇది చేయకూడదని చెప్పి. ఆయన ఎట్లా ఉందంటే ఆయన మాటలు వాళ్ళ కార్యకర్తల్ని మీరు ఎదుటివాడిని చంపండి కొట్టండి ఏం పర్లేదనే ధోరణి ఏదైతే ఉందో అది ఒక వినాశనకరమైన ఆలోచన. ఇవాళ అది ఇప్పటికే రాష్ట్రానికి గతంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన నష్టం వల్లే ప్రజలు 11 సీట్లు పరిమితం చేశారు. ఈ విధమైన చేస్తే శాశ్వతంగా ఆ పార్టీని సమాధి చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. తక్షణమే అధికారం కావాలి, తక్షణమే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి, అరాచకాలు సృష్టించాలి, అవినీతితో దోచుకోవాలన్న లక్ష్యంలో ఆయన కార్యక్రమాలు ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలన్న లక్ష్యంలోనే ఆయన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. పెట్రోల్ హత్య దగ్గర నుంచి అనేక హత్యల్లో సంబంధం ఉన్న నీకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. నిన్నేమంటావు నువ్వు? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తల నరికినట్టు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నేను అంటున్నా నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మార్పని చెబుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనం చేస్తా ఉన్నాం. ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం. నువ్వు అనంతపూర్ వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం. పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు. నేను అడుగుతాను, నువ్వేం చేసావు రైతులకి? 5 సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా? నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా? 10 లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావు? రైతులను ఎక్కడ ఆదుకున్నావు? చాలా దురదృష్టకరం. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము,
మేము చంపేస్తాము, మేము బట్టలు కూడా ఇస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. కాంగ్రెస్ పార్టీ